హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్లి చెక్క చేస్తున్నామండి. ఎలా చేసుకోవాలంటే ముందుగా మనం మెజర్మెంట్స్ మటుకు కన్ఫామ్గా ఉండాలి. నేను వచ్చేసి ఈ గిన్నెతో ఒక గిన్నె పల్లీలు తీసుకున్నాను అనమాట. ఆ పల్లీలు ఆయిల్ వేయకుండా ఇలా ద్వారగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి. తీసి కొంచెం చల్లారనిచ్చి పొట్టంతా తీసేయాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, నేను ఈ గిన్నెకు వచ్చేసి ఇక్కడికి తీసుకున్నాను. బెల్లం కూడా అదే మెజర్మెంట్స్తో తీసుకుందాం. హాఫ్ కేజీకి హాఫ్ కేజీ, కేజీ మనకి ఎంత శనగిత్తనాలు తీసుకుంటే అంత బెల్లం తీసుకోవాలి. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం పొట్టు తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం పెట్టుకుందాం. లెట్స్ గో. దీనికి ఇక్కడ వరకు తీసుకోవాలండి మనం బెల్లాన్ని. నేను బెల్లం పొడి వచ్చేసి తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం పొడి అండి. నేను పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా తింటారు కాబట్టి ఆర్గానిక్తో చేస్తున్నాను. అదే ప్యాన్లో ఇలా పోసి ఒక హాఫ్ గ్లాసు అంటే హాఫ్ కప్పు ఈ బెల్లం మునిగే వరకు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారా, నేను వచ్చేసి దీంతో ఇక్కడ వరకు పోస్తున్నాను వాటర్. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇది దీన్ని వడకట్టే పని లేదండి, ఎందుకంటే మనకి వడకట్టే అవసరం మనకి రాదు. ఇది బాగా ఒకసారి మొత్తం వాటర్లో మిక్స్ అయ్యే విధంగా ఒక్కసారి కలుపుకోవాలండి. కలుపుకొని మనం పాకం త్వరగానే వస్తుంది. ఇది బెల్లం పొడి కాబట్టి ఇప్పుడు మనం చిక్కి ఆరపోయటానికి రెడీ చేద్దాం. ఆయిల్ పూసి ఇలా మనం నెయ్యి పూసానమాట. మీకు నచ్చితే ఆయిల్ అయినా పూసుకోవచ్చు. ఇలా ఒక చెంబు సహాయంతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి చక్కగా నీట్గా. దీన్ని ఒక బటర్ పేపర్ మీద అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే మనం బియ్యం టిక్కీలు ఉంటాయి కదండి, బియ్యం గోతాలు, వాటిపైన ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసి అప్లై చేసి దాని మీద రెడీ చేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఇలా చేస్తున్నాను అనమాట ప్లేట్లో. సో ఇలా మొత్తం సైడ్ ఎడ్జి కూడా నీట్గా అప్లై చేసుకోవాలి. దీనికి ఎందుకు అప్లై చేశానంటే దీంతో ఇలా ప్రెస్ చేసి వెడల్పుగా పలుచగా చేయడం కోసం అనమాట. నా ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని 4 ఇలాచీలు ఇలా ఇత్తనాలు తీసి ఇలా వేసి మెత్తగా నూరుకోవాలి. ఎప్పుడైనా పాకము మనకి ఇలా పట్టేటప్పుడు సైడ్ ఎడ్జీలు ఇదిగో ఇలా కలుపుతూ సిమ్లోనే మనకి పాకం అనేది ఉడకాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసాం కదా ఫ్లేవర్ కోసం. మనం ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసి పాకం వచ్చింది లేనిది చూసుకుంటూ ఉండాలి. మనం పెట్టింది ఇప్పుడే కాబట్టి మనకు పాకం అప్పుడే రాదండి. కాబట్టి ఎడ్జీస్ మటుకు కలుపుతూ ఉండాలన్నమాట. ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియో. నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనుకుంటున్నాను. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై అనేది ఇస్తాను. మనకి ఇంకా చిక్కదనమే లేదు కాబట్టి మనం అప్పుడే చెక్ చేసుకోవసరం లేదు. చూస్తున్నారా, పాకం మనకి బాగా త్వరగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచానండి. ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. అంతలోకి మనకి అప్పుడు దాకా పల్చగా ఉంది కూడా వెంటనే చిక్కబడిపోతుంది. ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి దారిలా కారుతుంది కదా, ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇలా నీళ్ళు తీసుకొని నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. కరిగిపోయిందండి. ఇది మనకి ఇది పాకం ఇంకా రాలేదన్నమాట. అలా బబుల్స్ వచ్చేటప్పుడు మటుకు జాగ్రత్త అండి, ఎందుకంటే మనకి త్వరగా పాకం రెడీ అయిపోతూ ఉంటుంది. అలా బబుల్స్ బాగా వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. కొద్దిగా లైట్గా చిక్కగా వస్తుంది, మళ్ళీ పోతుంది ఇంకొంచెం. మనకి పాకం బాగా చిక్కగా వస్తుంది. ఒకసారి వేసి చూద్దాం. మనకి ఇలా జారిపోతుంది చూడండి.
కొంచెం ఉండాలండి పాకానికి. ఇప్పుడు చూడండి మనకు పాకం వచ్చేసింది. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం అది శనగిత్తనాలు వేసి తిప్పేయటమే. వేడి అవసరం లేదండి, స్టవ్ అనేది ఆపేసి స్పీడ్గా తిప్పుకోవాలి, ఎందుకంటే గడ్డ కట్టిద్ది. చూసారా ఫ్రెండ్స్, ఇలా మొత్తం వచ్చేలా మొత్తం సెట్ చేసుకున్నాం కదా. ఇది ఒక 20 మినిట్స్లో మనకు చల్లారిపోతుంది. వెంటనే ఇలా పెచ్చులు వేసిద్ది, అది కూడా చూపిస్తాను. చాలా సింపుల్, టేస్టీ. ఇవి ఇలా దానికి చెంబు కంటినవండి. ఇవి అప్పుడే ఆరిపోయాయి చూడండి. ఇది కూడా కొంచెం ఆరిపోవస్తుంది, చూస్తున్నారా, కొంచెం ఆరుతుందన్నమాట. ఒక 20 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా మనకి ఇలా చేసి పెడితే ఎంతో హెల్దీ అండి. పిల్లలకి బయట కొనివ్వకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే ఎంతో హెల్దీ, టేస్టీ పప్పు చెక్క అనేది మనకి రెడీ అయిపోయింది. నా ఛానల్గా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తాను. ఇది కట్ చేసి ముక్కలు చేసినప్పుడు నేను మళ్ళీ వీడియో తీస్తాను ఫ్రెండ్స్.